ఈరోజు ఒక పెద్దాయన వచ్చారు హాస్పిటల్కి. ఈయన్ని నేను ఒక 6 నెలల క్రితం చూశాను. ఆయనకి షుగర్ ఉంది, స్మోకింగ్ ఉంది, డ్రింకింగ్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల ఆయనకి అరౌండ్ 60 ఉంటారు. పక్షవాతం వచ్చింది. చెయ్యి కొంచెం కదలట్లేదు, మాట లైట్ గా ఇబ్బంది ఉంది అని వచ్చారు. సో అప్పుడు స్కాన్ చేస్తే మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయి, చిన్న క్లాట్స్. సో కొన్ని ఇంజెక్షన్స్ పెట్టి ఒక 2 days అబ్జర్వేషన్ చేసి ఇంటికి పంపించాను. తర్వాత ఒక 2 months ఫాలో అప్ వచ్చారు. షుగర్స్ మంచి కంట్రోల్లో పెట్టుకున్నారు, అన్ని ఆపేశారు, స్మోకింగ్ డ్రింకింగ్ అన్ని ఆపేశారు, టాబ్లెట్లు చక్కగా వాడుతా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 4 నెలల తర్వాత ఈ రోజు వచ్చారు. ఏమని అంటే మళ్ళీ సేమ్ లాస్ట్ టైం కన్నా ఎక్కువగా వచ్చింది. చేయి కదలట్లేదు, కాళ్ళు కదలట్లేదు, మాట రావట్లేదు, మళ్ళీ ఫిట్స్ కూడా వచ్చాయి. ఎందుకమ్మా ఇట్లా జరిగింది అంటే మధ్యలో ఆయన టాబ్లెట్స్ అన్ని ఆపేశారు. ఎందుకు అంటే ఎవరో చెప్పారు, నువ్వు బాగున్నావు కదా, ఇట్లా నువ్వెందుకు జీవితాంతం ఇట్లా బిళ్ళలు మింగేది, ఇక్కడికి ఒక చోటకి వెళ్ళండి, అక్కడ కొన్ని బిళ్ళలు ఇస్తారు, ఇవ్వంగానే మీ రోగం తగ్గిపోద్ది, మీరు టాబ్లెట్స్ ఏమి వాడాల్సిన అవసరం లేదు అని. సో మనము వీక్ గా ఉన్నప్పుడు మనకి ఇట్లాంటివి వింటే బాగా అనిపించిద్ది అనమాట. ఇట్లా తీసుకుంటే తగ్గిపోద్ది కదా, నమ్మాలనిపించింది. అది నిజమా కాదా అనేది మనం ఆలోచించాం ఆ టైంలో. అది నమ్మాలి అనుకొని గుడ్డిగా వెళ్ళిపోయారు. టాబ్లెట్స్ తెచ్చుకున్నాడు, మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేశారు, డ్రింకింగ్ స్టార్ట్ చేశారు, షుగర్ అసలు చెక్ చేసుకోవడం ఆపేశాడు. ఈ రోజు షుగర్ 500 ఉంది వచ్చేటప్పటికల్లా. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఆపుతున్నాము అంటే, వేరే మెడిసిన్ ట్రై చేయాలి అంటే ఫస్ట్ మీ డాక్టర్ని వెళ్ళి అడగాలి, నేను బిళ్ళలు ఆపడం వల్ల నాకు జరిగే నష్టం ఎంత అని. ఒకవేళ మందులు కాస్ట్లీ అవుతున్నాయి అనుకోండి, కాస్ట్లీ అవుతున్నాయి, ఎక్కువ టాబ్లెట్స్ ఉన్నాయంటే ఎక్కువ టాబ్లెట్స్ ఉన్నాయి, మింగలేకపోతున్నాను. మన ఇబ్బంది ఏముందో మనకు డాక్టర్కి చెప్పాలి. సో దీనివల్ల నేను ఇన్ని మింగలేను, నేను ఏం చెయ్యాలి అనేది. అంతేకాని ఈజీ సొల్యూషన్, అక్కడికి వెళ్తే తగ్గిపోయింది, ఇది చేస్తే తగ్గిపోయింది, అట్లాంటివన్నీ మనం నమ్మకూడదు. ఎవరంత చెప్పినా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం స్మోకింగ్లు, డ్రింకింగ్లు, షుగర్లు, బీపీలు, ఏజ్ అన్ని పెట్టుకొని ఎవరో రోగం తీసేస్తారు అని మాత్రం టీవీలో చూసో నెట్లో చూసో వాళ్ళు చెప్పింది, పక్కింటి వాళ్ళు చెప్పింది, ఇట్లా ఏది వింటే అది మనం నమ్మకూడదు. మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేదైనా అంతే, మీరు మొత్తం వినేసి నమ్మేయడం కాదు. ఎందుకు ఇట్లా చెప్పారు, ఏం చేయాలి, అదంతా మనంతట మనం కూడా మన మెదడుని వాడి దాన్ని పరిశీలించి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి.